హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కుటుంబం 1000 కోట్ల ఆస్తులు లావాదేవీలు అక్రమంగా జరిపింది. వీటి మీద ఎంక్వైరీ చేయించమని చెప్పి నీ ఎంపీలు పంపించు, సిబిఐ డైరెక్టర్ దగ్గరికి పంపించు, ఇక్కడ ఉండే డీజీపీ దగ్గరికి పంపించు. నేను సమాధానం చెప్పుకుంటా. మీకు కన్సెంట్ కావాలంటే సిబిఐకి నేను ఒక కవరింగ్ లెటర్ పెట్టి అయ్యా దీని మీద ఎంక్వైరీ చేయించండి అని మీరు అడిగితే, మీరు సిబిఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా కన్సెంట్, ఆయన ఏమన్నావు నువ్వు సిబిఐని అడ్డుకోబాకన్నావు, అడ్డుకోను, నేను నాకు కన్సెంట్ లెటర్ ఇస్తా, వైఎస్ఐ సిబిఐ ఎంక్వైరీ చేయించండి, లేదా సిఐడి ఎంక్వైరీ చేయించండి, ఏదో ఒకటి చేయించండి. అంతేగాని రాజకీయాల్లో నిజాయితీగా ఉండే వాళ్ళని కూడా అవినీతి పరులుగా మార్చాలని ప్రయత్నం చేయబాకండి. ఈ సెక్షన్స్ ఏవైతే నువ్వు వాడేవో అవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి, విజయసాయి రెడ్డి మీద ఉన్నాయి, నీ మీద ఉన్నాయి, మా మీద లేవు, మా బాస్ మీద లేవు, నా మీద లేవు. మమ్మల్ని నిద్ర లేస్తే చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్టి ఎట్టా అవినీతి కేసుల్లో అవినీతి పరుడుగా చిత్రీకరించాలా, చంద్రమోహన్ రెడ్డిని ఏ విధంగా చేయాలా, తెలుగుదేశం పార్టీని ఎట్ట బదనాం చేయాలా, రాష్ట్రంలో కోట్లకు పోయేసేసి అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఆపాలా, నిద్రలేసి డిస్ట్రక్టివ్ పార్టీగా మారిపోయింది వైకాపా. ఒక అభివృద్ధిని ఆటంకం పరిచే పార్టీగా మారిపోయింది, అభివృద్ధి నిరోధక పార్టీగా మారిపోయింది, అభివృద్ధి సంక్షేమ వ్యతిరేక పార్టీగా మారిపోయింది. మిమ్మల్ని రోజుకొకసారి కోట్లల్లో మీకు చివాట్లు పెడుతుంటే, విజయసాయి రెడ్డి 10 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని? సిబిఐ కోర్టు మా అవినీతి కేసు, జగన్మోహన్ రెడ్డి మా అవినీతి కేసు వారానికి ఒకసారి బోన్లో నిలబెడుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, హైకోర్టు డైరెక్షన్ కొట్టేయండి. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్. ఎవరైనా ప్రజాప్రతినిధులు చట్టసభలో సభ్యులు, వెదర్ హీఈస్ రాజ్యసభ మెంబర్ ఆర్ లోక్సభ మెంబర్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, ఆ సెక్షన్లో 2 సంవత్సరాల కంటే శిక్ష పడే కేసులుంటే 1 సంవత్సరం లోపల విచారణ పూర్తి చేయమంది. దానికి కూడా వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసేసింది. చంద్రబాబు నాయుడు గారిని ఏసీబీ కేసులో మళ్ళీ ముద్దాయం చేయాలని పోతే రామకృష్ణారెడ్డి హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసేసినాయి. మా మీద కోట్లల్లో ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు పెడితే మా నిజాయితీ, మా నాయకుడు నిజాయితీ బయట వస్తూ ఉంది. మీ మీద కంటిన్యూస్గా కోర్టులు, మీరు సిబిఐ కోర్టు నుంచి, నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి, జిల్లా కోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినారు. మీరు చివాట్లు పెడితే విజయమ్మ గారు, మీ వైఎస్ విజయమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చివాట్లు పెడితే కేసు విత్డ్రా చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది మీకు. అందుకని మీరేదో తెలుగుదేశం వాళ్ళని బురద జల్లేసి కుట్రలు చేసి ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అవినీతి పనులుగా మార్చాలంటే మీ తాతలు దిగిరవాలా, మీ తరం కాదు అది. కానీ కాకాని గోవర్ధన్ లాంటి నీకు టైటిల్ ఇచ్చారు, కబ్జాల కాకాని అని. అటువంటి వ్యక్తి రోడ్లలో మండే గ్రీవెన్స్ డే కలెక్టర్లు ఎస్పీల దగ్గర క్యూలో నిలబడి నీ బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. సర్వేలు చేస్తే అన్నీ రుజువైనాయి, నీ అసలు రూపం బయటపడింది. ఇటువంటి వ్యక్తులు మా మీద, మా కుటుంబం మీద, ఇంట్లో ఆడవాళ్ళు మహిళలు అనేది కూడా లేకుండా పచ్చి అవాస్తవాలతో మీరు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే మిమ్మల్ని సొసైటీ క్షమించదు, మిమ్మల్ని ప్రజలు క్షమించరు. రాజకీయాల్లో సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఒక గోరంతుంటే కొండంత మాట్లాడండి. 1 కోటి నేను అవినీతికి పాల్పడితే 10 కోట్లు 100 కోట్లు మాట్లాడు. 1000 కోట్ల బినామీ ఆస్తులు 4 దేశాల్లో ఉన్నాయని చెప్పి మాట్లాడితే ఇంక ఏం సమాధానం చెప్పాలా? ఎందుకు ఉండాలా రాజకీయాల్లో? అందుకే నేను చెప్తుండా, నువ్వు కంప్లైంట్ నువ్వు ఇచ్చిన ఆరోపణలో నిజాయితీ ఉందా, నా బతుకులో, నా జీవితంలో నిజాయితీ ఉందో తేల్చుకుంటాం. అంతేగాని నీ ఇష్టానుసారం ఒక డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఆయన చెప్తాడు టీవీలో కంట ఆయన రాజీనామా చేసి వస్తాడు. నువ్వు రాజీనామా చేయబడలే, ఏం చేయబడలే, అంత సీన్ నీకు లేదు. నువ్వు రా, నా దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావా? నా దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఓట్లకి డబ్బు పంచి అలవాటు. కనీసం నా దగ్గర డబ్బు ఉంటే ప్రజల సేవకు చేసిండేవాడిని, ప్రజలే గెలిపించిండేవాళ్ళు. అది డబ్బు ఉంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావా? కానీ ఇటువంటి చీప్ పాలిటీషియన్స్, ఇటువంటి దిగజారిన రాజకీయ నాయకులకి ఆధారాలు లేకుండా కేవలం అభూత కల్పనలతో పొలిటీషియన్స్ని కరప్ట్ పొలిటీషియన్స్గా చేస్తే జనానికి అర్థం కావటంలా. ఎవరు నిజాయితీ పరులు, ఎవరెవరిని, ఈయన మీద 500 కోట్లు వస్తే, ఈయన మీద 1000 కోట్లు వస్తే నిజాయితీ పరుడు అవినీతి పరుడిని ఒకటే ఘాటు కట్టే పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలా. దీని మీద 4 దేశాల్లో తయారు చేసిన డాక్యుమెంట్స్
మీద విచారణ జరపాలా. మేము కంటిన్యూస్ నేను పోతాను, నేను అప్రోచ్ అవుతా డీజీపీ దగ్గరికి, ఆంధ్రప్రదేశ్ డీజీపీని నేనే కలుస్తా. దీని మీద ఎంక్వైరీ చేయించమంటా, నా మీదనే ఎంక్వైరీ చేయించమంటా. దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టకరం రాజకీయాల్లో. నేను డీజీపీని నేను ఒక మాట అంటున్నాను, మీరు అడిగేదానికి ముందు ఆయన కంప్లైంట్ ఇవ్వను. ఇప్పుడు గాలి వదిలేసేస్తే కాదు, ఆరోపణలు చేసి నువ్వు ఎక్కడిస్తావో, నువ్వు ఉండే పోలీస్ స్టేషన్లో ఇస్తావా, డీజీపీకి ఇస్తావా, ఎస్పీకి ఇస్తావా, సిబిఐకి ఇస్తావా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తావా, ఎవరికి ఇస్తావో ఇవ్వు, నేను సమాధానం చెప్పుకుంటా. అదర్వైజ్ నేనే పోతా డీజీపీ దగ్గరికి, దీని మీద ఎంక్వైరీ జరిపించమంట. ఎందుకంటే ఇన్ని డాక్యుమెంట్స్, 20 డాక్యుమెంట్స్ ఆయన ఇస్తే 4 దేశాలవి, ఏం తమాషా అనుకుంటున్నాడా, ఆషామాషినా, ఇది జోక్ చేసుకున్నావా నువ్వు? నేనైతే ఏమంటానంటే చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. ఈరోజు ఈ కేసులో నా తప్పుంటే ఒక్క డాక్యుమెంట్ ఉంటే నేను ఎమ్మెల్సీగా ఉండకూడదు, నన్ను తొలగించాల, ఆ చట్టం తొలగించాల. అతనిది తప్పుడు డాక్యుమెంట్లని తెలిస్తే అతను ఎమ్మెల్యేగా తొలగించాల. చట్టసభల్లో ఇటువంటి నీచమైన సాంప్రదాయాలు ఉండేవాళ్ళు ఉండటం కరెక్ట్ కాదు. మేము ప్రజల కోసం శాసనాలు చేసే మేము తప్పుడు పనులు చేస్తుంటే మేము ఎందుకు ఉండాలి? అక్కడ ఉండే అర్హత మాకెక్కడుంది? అటువంటి పరిస్థితులు చట్టాల్లో రావాలా? సుప్రీంకోర్టు 2013లో జడ్జిమెంట్ ఇచ్చింది అక్టోబర్లో, ఏమని 2 సంవత్సరాలకు పైబడే సెక్షన్లు కానీ ఉంటే ప్రజాప్రతినిధుల మీద 1 year లోపల కంప్లీట్ చేయమంది. కంప్లీట్ చేసి జడ్జిమెంట్ ఇవ్వండి. ఎక్కడ జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది రాజ్యాంగ సవరణలు అవసరం, 2 years పైన సెక్షన్స్ ఉంటే 1 year లోపల ఆ కేసు తుది తీర్పు రావాలా. ఒకవేళ రాలేకపోతే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఎలాంటి ఓటు హక్కు ఉండకూడదు. పార్లమెంట్లో, శాసనసభలో వాళ్ళకి ప్యాక్స్ కానీ, శాలరీస్ కానీ, ఆనరోరియం కానీ ఏమీ ఉండకూడదు అన్నది. ఏం చేస్తున్నారంట? మోడీ గారు నేను అవినీతి పరులు అంత చూస్తానంటున్నారు. ఎక్కడ చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కేసు 2013 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత 2014 అక్టోబర్కి 11 కేసులు జడ్జిమెంట్ వచ్చి ఉండాలి ఇప్పటికి. అటువంటి ఆయన బయట తిరుగుతా 2017లో చంద్రబాబు దిగిపోతాడు, నేను ముఖ్యమంత్రి అవుతాను, నీ కైలు వెనక్కిస్తాను, నీ భూములు వెనక్కిస్తాను, నీ ఉద్యోగాలు వెనక్కి. తమ జోక్ అయిపోయింది. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకి దిక్కులే ఈ దేశంలో. అందుకనే ఇటువంటి వాళ్ళు తయారవుతున్నారు.